సో అప్పుడు 10 సంవత్సరాల వయసు గల పిల్లల్లో పాల దంతాలు ఉంటాయి. అవి వయసు పెరిగే కొద్దీ 18 సంవత్సరాలు నిండిన తర్వాత 32 దంతాలుగా మాడిపోయి అవుతాయి. సో వాటిని టీత్ని 2 టైప్స్ టీత్గా మనం డివైడ్ చేస్తాం. ఒకటి టెంపరీ టీత్ ఆర్ మిల్క్ టీత్, అశాశ్వత దంతాలు లేదా దంతాలని, అలాగే శాశ్వత దంతాలు అని చెప్పేసి పిలుస్తాం. వీటిలోకి వెళ్ళినటువంటి ఆహారం మెత్తగా జీర్ణం కాబట్టి అది ఈసోఫాగస్ ఆహార వాహిక ద్వారా ట్రావెల్ అయ్యి మనకి స్టొమక్ లోకి జాయిన్ కావడం జరుగుతుంది. ఈ ఈసోఫాగస్ లో HCl అనేటువంటి ఒక హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటి యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా వెళ్ళినటువంటి సూక్ష్మ క్రిములని నాశనం చేయటంలో ఈ HCl అనేటువంటిది రిలీజ్ కావడం ద్వారా అక్కడ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ స్టొమక్ లో జాయిన్ అవుతుంది. మన శరీరంలో అతి లార్జెస్ట్ పార్ట్ స్టొమక్. దాని తర్వాత ఉండేటువంటి ఆహారం జీర్ణం అవుతూ అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ లివర్ నుంచి ప్యాంక్రియాటిక్ నుంచి మినరల్స్ రిలీజ్ అవి ఆహార పదార్థాన్ని జీర్ణం చేస్తాయి. ఇలాగ జీర్ణశయంలో జీర్ణమైనటువంటి ఆహారాన్ని, పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఖైమ్ అని చెప్పేసి పిలుస్తాం. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఈ ఆహారాన్ని ఖైమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అక్కడి నుంచి ఆహారం ట్రావెల్ అవుతూ పెద్ద ప్రేగులకు ప్రయాణం చేస్తుంది. మన శరీరంలో అతి పొడవైన భాగం లార్జ్ ఇంటెస్టైన్. ఇది సుమారుగా 1.5 మీటర్స్ పొడవుని కలిగి ఉంటుంది. 2 నుంచి 3 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం ఖైమ్ ఏదైతే ఉందో అది పెద్ద ప్రేగు ద్వారా ట్రావెల్ అయ్యి అక్కడి నుంచి చిన్న ప్రేగుని చేరుతుంది. ఈ చిన్న ప్రేగు సుమారుగా 7 సెంటీమీటర్ల పొడవుని కలిగి అది రిక్టమ్, యానస్ అనేటువంటి భాగాలతో అంతం కావడం జరుగుతుంది. సో మన శరీరంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి జీర్ణ వ్యవస్థ యొక్క భాగాలు, అలాగే మనకి మౌత్లో టీత్ ఉంటుంది, అలాగే సాలివరీ గ్లాండ్స్ ఉంటాయి. అదే విధంగా టంగ్ అనేది కనిపిస్తుంది. టంగ్ నాలుగు గురించి చదివే శాస్త్రాన్ని లారింజాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ టంగ్ ఈజ్ కాల్డ్ లారింజాలజీ. సో మన శరీరంలో